ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం ఒక 3 రూల్స్ అనేవి చెప్పబోతున్నాను. ఇది నాకు తెలిసిన రూల్స్ అనేవి చెప్పబోతున్నాను. ఇందులో ఫస్ట్‌ది ఏంటంటే స్కాల్పింగు. ఎవరైనా స్కాల్పింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళ టైమ్ ఫ్రేమ్ అనేది, అంటే క్యాండిల్ టైమ్ ఫ్రేమ్ అనేది 1 మినిట్ లేదంటే 3 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ కంటే ఎక్కువైతే మాత్రం టైమ్ ఫ్రేమ్ పెట్టుకోకూడదు. ట్రేడింగ్ టైం ఎంతంటే, మీరు ఒక ట్రేడ్‌లో మీరు స్కాల్పింగ్ చేస్తున్నట్లయితే ఒక ట్రేడ్‌లో మీరు 15 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉండకూడదు. 15 మినిట్స్ కంటే లోపే మీరు ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోవాలి స్కాల్పింగ్ చేసినట్లయితే. తర్వాత రెండోది ఇంట్రాడే ట్రేడింగు. అంటే మనం నార్మల్గా చేస్తుంటాం కదా ఇంట్రాడే ట్రేడింగు. అదేంటంటే, మీరు ఒక ట్రేడ్‌లో ఒక అరగంట కంటే ఎక్కువసేపు ఉన్నట్లయితే మీరు టైం ఫ్రేమ్ అనేది 15 మినిట్స్ పెట్టుకోవాలి. అంటే ఒక అరగంట కంటే ఎక్కువ మీరు ట్రేడింగ్ చేయాలనుకునే ఒకే ట్రేడ్‌లో మీరు ఉన్నట్లయితే మీరు అప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది, చూసుకోండి. తర్వాత మూడోది రిస్క్ రివార్డ్ రేషియో. ఇది 1:1 లేదంటే 1:2 ఉండాలి. అంతకంటే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇంట్రాడేలో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఏంటంటే, రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏంటంటే, అంటే వస్తే ₹2 పోతే రూపాయి అనమాట. సపోజ్ మీకు ₹1000 సంపాదించాలనుకోండి, మీరు స్టాప్ లాస్ ఎంత పెడతారంటే 500 స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ 3 రూల్స్ అనేవి కంపల్సరీగా ఈ పాటిస్తే బాగుంటుంది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ అలా చెప్తే మరీ చెప్పినట్టు ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.